వెల్కమ్ టు మూవీ హంగామా. నేను మీ పావని. తెలుగు తెరపై కన్నప్ప కనిపించి దాదాపు 50 ఏళ్ళు అయింది. ఈ తరానికి వాయులింగం కాళహస్తి గురించి చెప్పమని శివుడు నన్ను ఆదేశించాడు. ఆయన అనుగ్రహంతో ఈ చిత్రాన్ని తీస్తున్న అంటున్నారు మంచు విష్ణు. ఆయన కీలక పాత్రలో నటించిన మైథలాజికల్ యాక్షన్ డ్రామా కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ప్రీతి ముకుందన్ ఈ సినిమాకి కథానాయికగా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా మూవీ జూన్ 27న వచ్చేస్తుంది. ఇది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. నటుడు విజయ్ ఆంటోనీ కథానాయకుడుగా నటించిన తాజా చిత్రం మార్గన్ ది డెవిల్. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో విజయ్ మేనల్లుడు అజయ్ దిషన్ ప్రతినాయకుడుగా పరిచయం అవుతున్నారు. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో సముద్రకని, దీష్టిగా తదితరులు కీలక పాత్ర పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో జూన్ 27న ఈ చిత్రం విడుదల కానుంది. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ 3 దశాబ్దాలుగా తన నటనతో సినీ ప్రియులను అలరిస్తున్నారు కాజోల్. ఆమె కీలక పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ మా. అజయ్ దేవగన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని విశాల్ ప్యూరియా తెరకెక్కిస్తున్నారు. దుష్ట శక్తుల బారిన పడిన తన బిడ్డను తల్లి ఎలా కాపాడుకుందనే కథాంశంతో దీన్ని తీర్చిదిద్దారు. జూన్ 27న ఈ చిత్రం విడుదల కానుంది. రామ్ చరణ్ కథానాయకుడుగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రం పెద్ది. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో నిర్మించిన భారీ సెట్ లో ఈ చిత్రీకరణ జరుగుతోంది. నైట్ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సందర్భంగా డిఓపి రత్నవేలు సమర్పణతో రామ్ చరణ్ తో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇందులో రామ్ చరణ్ చాలా సీరియస్ లుక్ లో శక్తివంతంగా కనిపించారు. మరి ఇటీవల విడుదలైన గ్లిమ్స్ నుంచి ఆదరణ దక్కింది. జాన్వీ కపూర్ కథానాయిక. కత్తెందుకో జానకి. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మిత్రమండలి. విజయేందర్ ఎస్ దర్శకత్వంలో కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప్, డాక్టర్ వి జయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. బన్నీ వాసు సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ను అమలాపురం ఎంపీ జిఎం హరీష్ బాలయోగి విడుదల చేశారు. కత్తెందుకో జానకి అంటూ సాగే ఈ గీతాన్ని కాసర్ల శ్యామ్ రచించగా రాహుల్ సిప్లిగంజ్ పాడారు. చూసారు కదండి మూవీ హంగామా ముచ్చట్లు. మరి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.